మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇప్పుడు మీకు ఉండవల్లి గారి మీద ఎందుకు అంత తీవ్రమైన వ్యతిరేకత? వాళ్ళు చాలా ప్రమాదకరం అండి సమాజానికి. చాలా ప్రమాదకరం. వాళ్ళు ఏ రాజకీయ పార్టీకైనా ప్రమాదకరమే. ఓకే, వాళ్ళ ఉనికిని తెలియజేయడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ఇప్పుడు మనం సింపుల్గా ఆలోచిద్దాం. నేను ఆ పేరు ఎత్తను, మీరు ఎత్తారు కాబట్టి చెబుతున్నాను. ఆ చెప్పేది కూడా మీరు ఎత్తిన వ్యక్తి పేరు గురించే నేను చెప్పేది కూడా. ఉండవల్లి నేనైతే ఆ పేరు ఉచ్చరించను. ఓకే, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు లాంటి పవర్ఫుల్ లీడర్ ఉన్నప్పుడే రామోజీరావు గారిని ఏమి చేయలేకపోయాను. నీ ఉనికిని, నీ ప్రస్థానాన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి నీకు వానప్రస్థం అనేది ఒక అబద్ధం. నువ్వు సృష్టించుకున్న ఒక అబద్ధం. నువ్వు ప్రజాక్షేత్రంలోకి రావడానికి నువ్వు చేసే విశ్వ ప్రయత్నాల్లో రామోజీరావు గారు అంటే ఎవరికైతే పడదో ఆ శక్తులతో చేతులు కలిపి నువ్వేదో సాధించావని వెర్రబీగుతున్నావు. ఆయన పడుకున్నప్పుడు ఏంటి, మన శరీరంలో కొన్ని కణాలు చచ్చిపోతాయి, అవి రాలిపోతుంటాయి. అంతకుమించి ఏమీ జరగదు. ఇంకోటి, నీ ప్రెస్ మీట్లు నువ్వు చెప్పేదంతా కూడా బూతు. నువ్వు నిజం కాదు, నువ్వు అబద్ధం. అబద్ధంలో ఒక నిజాన్ని చూపించాలని ఒక భ్రమలో ఉన్నావు. ప్రజలంత అమాయకులు కాదు. నువ్వు ఎవరి తరఫున ఉన్నావో, ఎవరి కోసం ఏం ఆశించి పనిచేస్తున్నావో సమాజానికి బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఎన్ని యాషాలు వేసినా ఏంటి, రామోజీరావు గారి పడుకున్నప్పుడు ప్రతి మనిషికి శరీరంలో కొన్ని కణాలు చనిపోయి రాలిపోతుంటాయి. ఆ రాలిపోయేవి కూడా ఉండవు. నువ్వు ఏమీ చెయ్యలేవు. రామోజీరావు గారు తప్పు చేసి ఉంటే ఓకే, మీరు అనుకున్నట్టు అప్పుడు చెప్తుంటారు కదా కొంతమంది, గొడుగులు పట్టుకొని ఎవరిని రానియకుండా తీసుకెళ్ళారు ఏంటి కోర్టుల దగ్గరికి అయ్యి అని చెప్తుంటారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే అలాగైనా సరిదిద్దుకునేవాడుగా. అంత జ్ఞానం లేని వ్యక్తి అయితే కాదుగా. ఎవరు కేసులు పెట్టకుండా అట్లయితే రామోజీరావు గారు ఇల్లీగల్గా ఒక వ్యాపారం చేసినట్టయితే 32 కేసులు ఉన్నటువంటి నీ మిత్రుడి కుమారుడు, నువ్వు దైవంగా భావించే మిత్రుడి కుమారుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండొచ్చా? నువ్వు ఏనాడైనా ప్రశ్నించావా? నీకు రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తివి. ఆయన మీద కేసు లేదు, నువ్వు పెట్టావు. కానీ 32 కేసులు ప్రభుత్వాలు పెట్టినాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి ఆయన అర్హుడా చెప్పు? ఆ విధంగా అంటే నువ్వెవడో డిసైడ్ చేయడానికి? తప్పు చేస్తే కోర్టులు డిసైడ్ చేస్తాయి. నువ్వు కేసులు వేసుకుని తిరగటం వరకే నీ పని. నువ్వు అంతే, నువ్వు పబ్లిసిటీ కోసం తిరగడం తప్పితే ఆయన చేయగలిగింది ఏమీ లేదు, ఈయనకు పోయేది ఏమీ లేదు. ఓ సింహాన్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు, ఊపుతున్నావు. కోతులు పైనుంచి మీరు ఈ ఛానల్లో చూస్తుంటారు కదా, కింద సింహం ఉంటుంది, చూస్తుంటుంది దీన్ని వేటాడటానికి. అది అక్కడ దాకా వచ్చి పైకి వెళ్ళటం, అక్కడ దాకా వచ్చి పైకి వెళ్ళటం. చూసావా, నేను సింహాన్ని ఏడిపిస్తున్నానని ఫీల్ అవుతుంటుంది. అది పుసిక్కిన చేయి చెట్టు జారితే ఏమైంది, నోట్లో ఉంటుంది ఇక్కడ. కాబట్టి రామోజీరావు గారు వాల్యూస్తో బతికాడు, వాల్యూస్తో నడుపుతున్నాడు సంస్థల్ని. ఎస్, బిజినెస్ మ్యాన్ అన్డౌటెడ్లీ, ఎవరు కాదు. ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ట్యాక్సులు కడుతున్నాడా? 500 కోట్ల రూపాయల అత్యంత కాస్ట్లీ ముఖ్యమంత్రి ఈరోజు దేశంలో. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం వాళ్ళ ఆస్తులు అనౌన్స్ చేస్తుంటారు. వీళ్ళందరూ సంపాదించలేదా? రామోజీరావు గారు అలాగే సంపాదించుకున్నాడు, బిజినెస్ మ్యాన్. రకరకాల వ్యాపారాలు పెట్టాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఏది రామోజీరావు గారి మీద నెగిటివ్గా? ఆయన సంస్థల్లో పనిచేసిన వాళ్ళు, ఆయన తీసేసిన వాళ్ళు, ఆయన చీపక్కబోండి అన్నోళ్ళు, పద్ధతులు నచ్చక నెట్టేసిన వాళ్ళు ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో రామోజీరావు గారు అంటే నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళని కూర్చోబెట్టి టీవీలో ఊదరగొట్టడం తప్పితే రామోజీరావు గారు లెజెండ్ అంతే. పక్కన చాలామంది మోగుతుంటాయి, ఇవన్నీ పట్టించుకోకూడదు. సో జనం కూడా అలాగే తీసుకుంటున్నారని చెప్పాలనేది నా ఉద్దేశం ఆయనకి, అంతే.